Hi students, in this presentation we will know little about barriers to listening. So barriers to listening topic iste ela rayali. Indaka cheppinatuga in the previous presentation lo cheppinatuga first listening ante rayandi. The ability to accurately receive as well as interpret message during the process of communication is known as listening. Listening and ability, okay, రిసీవ్ చేసుకోవడం, కరెక్ట్గా యాక్యురేట్లీ కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం, అలాగే వాళ్ళు చెప్పినట్టుగా అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడం, ఓకే, అనేది లిసనింగ్, యాక్టివ్ లిసనింగ్. నెక్స్ట్, పేయింగ్ అటెన్షన్ అండ్ లిసనింగ్ విత్ కాన్సన్ట్రేషన్ రిక్వైర్స్ గ్రేట్ ఎఫర్ట్స్. మీకు అందరికీ తెలుసు, కాన్సన్ట్రేట్గా ఫోకస్డ్గా వినడం చాలా కష్టం అని. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ తర్వాత కామా వస్తుంది. పర్సనల్ కన్సర్న్ ఆర్ ఇష్యూస్, అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్, ప్రీజుడిస్, రేట్ ఆఫ్ స్పీచ్ ఇన్ థాట్, రేట్ ఆఫ్ స్పీచ్ ఇన్ అని పడింది, రేట్ ఆఫ్ స్పీచ్ అండ్ థాట్ ఆర్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ లిసనింగ్. When we have a better understanding of the potential barriers to effective listening, we can avoid them and become a better listener. So ఇక్కడ మనకి చూడండి, మనకి నిజంగా వినాలని అనిపించినా సరే ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో వినాలి అనుకున్నా సరే కొన్ని అడ్డంకులు, అవరోధాలు వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే, మోర్ దాన్ రిక్వైర్డ్. అలాగే పర్సనల్ కన్సర్న్స్, మన ఏదైనా పర్సనల్ విషయం ఏమైనా ఆలోచిస్తున్నా, ఇష్యూస్ ఉన్నా, అదొకటి. అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్. నెక్స్ట్, ప్రీజుడిస్, మన ఒపీనియన్స్. రేట్ ఆఫ్ స్పీచ్ అండ్ పడింది అని చెప్పాను కదా, ఇన్ని కాదు, అండ్ రేట్ ఆఫ్ స్పీచ్ అండ్ థాట్. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట, బ్యారియర్స్. సో మనం ఈ బ్యారియర్స్ కొంచెం అర్థం చేసుకుంటే మనం వాటిని కంట్రోల్ చేసి మనం ఇంకా జాగ్రత్తగా వినే అవకాశం మనకి కలుగుతుంది. వీ కెన్ బికమ్ బెటర్ లిసనర్. నెక్స్ట్, అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్. క్లాస్ రూమ్ డోర్ స్లామింగ్ అంటే తలుపులు కిటికీలు కొట్టుకోవడం ఏదైనా గాలికి, సెల్ ఫోన్ రింగింగ్. కొంతమంది సైలెంట్లో పెట్టరు కదా, ఏదైనా కాన్వర్జేషన్ కానీ సెమినార్ కానీ జరుగుతున్నప్పుడు, సీరియస్గా జరుగుతున్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయితే డిస్టర్బ్ అవుతారు. నెక్స్ట్, అండ్ స్టూడెంట్స్ హ్యావింగ్ కాన్వర్జేషన్స్ ఇన్ ద హాల్ ఆర్ అవుట్ సైడ్ ద హాల్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్, అక్కడ ఆర్ పర్లేదు, ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్. సో ఇవన్నీ అవుట్ సైడ్ డిస్ట్రాక్షన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇఫ్ యూ ఆర్ ద స్పీకర్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ అవుట్ ద సిచ్యువేషన్స్ బిఫోర్ వీ ప్రజెంట్ ద స్పీచ్. ఇక్కడ యూ అనేది వాడకూడదని చెప్పాను కదా. ఇఫ్ వీ ఆర్ ద స్పీకర్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ముందుగానే వెళ్ళి అన్నీ ఏమైనా డిస్టర్బెన్సెస్ కాజ్ చేసి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, ఇఫ్ వీ హ్యావ్ ఎ గుడ్ ఐడియా ఆఫ్ ద పాసిబుల్ డిస్ట్రాక్షన్స్, we can take necessary action to minimize them. సో ఇలాగ ముందుగానే వెళ్ళి చూసుకోవడం వల్ల ఈ డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవచ్చు. మన చెప్పేది ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా వినేలాగా మనం హెల్ప్ చేయొచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ప్రీజుడిస్ ఈజ్ ద ప్రీకన్సీవ్డ్ ఒపీనియన్ విచ్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద రీజన్ ఆర్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. సో ఒపీనియన్స్ మన భావాలు, ఓకే, మన ఆలోచనలు, అది కూడా ఎలాగా మన ఎక్స్పీరియన్స్ వల్ల ఏర్పడినవి కాదు, బయట వాళ్ళు చెప్పినవి మనం నమ్మేసి, ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇది ఇలాంటి సంగతి ఇదన్నమాట అనేది మనం ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం, డెసిషన్. ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ విచ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ రీజన్, దానికి ఏమీ రీజన్ ఉండదు, ఆర్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్, బయట వాళ్ళు ఏం చెప్తే అది వింటాం. At times, we might have a hard time listening. We do not agree with the speaker. సో ఈ ప్రీజుడిస్ ఉండడం వల్ల
ఈ ఒపీనియన్స్ ఉండడం వల్ల ఎదుటివాడు చెప్పేది మనం వినం, ఫోకస్డ్గా వినం. We as humans have tendency to be closed minded at times. So ఓపెన్ మైండెడ్గా అన్నిసార్లు ఉండడానికి మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, మనకు కూడా ఏదో మనసులో భావం ఉండిపోతుంది. ఎవరో చెప్పింది అవ్వచ్చు, మన ఎక్స్పీరియన్స్ వల్ల అవ్వచ్చు. ఓకే, క్లోజ్డ్ మైండెడ్గా, నారో మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటాం. వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. అప్పుడు సమంగా కాన్సన్ట్రేట్ చేయలేం ఎదుటివాడు చెప్పేది. ఎప్పుడు వీళ్ళు ఇలాగే చెప్తారులే, ఇలాగే ఉంటుందిలే అని కొట్టి పారేస్తాం, సీరియస్గా వినం ఫస్ట్. ఓకే, దో వీ మే నాట్ అగ్రీ విత్ ద పర్సన్, హిజ్ ఆర్ హెర్ మెసేజ్ మే బీ వ్యాలిడ్, వీ విల్ నెవర్ నో అన్లెస్ వీ హియర్ దెమ్ అవుట్. సో ఈ ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ వినేటప్పుడు కుదరదు. ఫస్ట్ మీకు ఆ మనిషి నచ్చినా నచ్చకపోయినా, ఆ టాపిక్ నచ్చినా నచ్చకపోయినా వింటే మనకి దాంట్లో ఉన్న మంచి ఏమిటో తెలుస్తుంది. ఏమా, we will never know unless we hear them out. ఆ టాపిక్, ఆ విషయంలో మంచి ఏమిటో, మనకు ఉపయోగపడేది ఏంటో మనకి వింటేనే మనకి అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ ఉన్నా లేకపోయినా అసలు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చేసి వినడానికి స్టార్ట్ చేయకండి, ఓపెన్ మైండ్ ఉంచుకోండి. ఎదుటివాడు ఏం చెప్తున్నారో క్లియర్ మైండ్ తోటి ఆలోచించండి, వినండి ఫస్ట్ అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక నెక్స్ట్, రేట్ ఆఫ్ స్పీచ్ అండ్ థాట్. ఇక్కడ చూడండి, మోస్ట్ పీపుల్ స్పీక్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 125 words per minute. నిమిషానికి 125 minutes మాట్లాడగలడు ఒక స్పీకర్. కానీ లిసనర్ చూడండి, యాజ్ ఏ లిజనర్ వీ కెన్ కాంప్రిహెండ్ 700 words per minute. మనం ఎంత అర్థం చేసుకోగలం? 700 words అర్థం చేసుకోగలం నిమిషానికి. దిస్ గ్యాప్ బిట్వీన్ స్పీచ్ రేట్ అండ్ థాట్ రేట్ గివ్స్ అస్ ఎన్ ఆపర్చునిటీ టు సైడ్ ప్రాసెస్ నెంబర్ ఆఫ్ థాట్స్, డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఏ మోర్ ఇంపార్టెంట్ మెసేజ్. సో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంత, ఏ రేట్లో వస్తుంది? 125 words వస్తుంది. మన బ్రెయిన్ కెపాసిటీ ఎంత? 700 words. ఆ డిఫరెన్స్ చాలా ఉంది కదా, గ్యాప్. ఆ ఎబిలిటీ వల్ల ఏంటి, బ్రెయిన్ వేరే విషయాల గురించి ఆలోచించమని సిగ్నల్ ఇస్తుంది, అలాగే ఆలోచిస్తుంది కూడా. ఏమా, ఈ గ్యాప్లో, ఈ 700 - 125 గ్యాప్లో ఎబిలిటీ ఉంది కదా, టాలెంట్. నెక్స్ట్, అవర్ ఎబిలిటీ టు ప్రాసెస్ మోర్ ఇన్ఫర్మేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద స్పీకర్ క్రియేట్స్ ఎ బ్యారియర్ టు ఎఫెక్టివ్ లిసనింగ్. సో మన ఎబిలిటీ ఈ కేసులో ఎక్కువగా అర్థం చేసుకోవడం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉండడం వల్ల ఏంటి, ఈ స్పీకరు చెప్పేది దాని మీద మనం అక్కడ లెవెల్ తగ్గిపోతుంది, వేరే విషయాలు మనం ప్రాసెస్ చేసేస్తూ ఉంటాం. అలా ఒక బ్యారియర్ కింద తయారవుతుంది. వీ కెన్ అవాయిడ్ దిస్ బ్యారియర్ బై నోటింగ్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ లిస్నింగ్ టు ద స్పీచ్. సో మనం బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువ ఉంది, దానికి వర్క్ ఇస్తే, దానికి రిలేటెడ్ వర్క్ ఇస్తే అది సైడ్ ప్రాసెస్ చేయకుండా ఉంటుంది, వేరే ఆలోచనలు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఏంటా రెమెడీ ఇక్కడ? స్పీకర్ ఏం చెప్తున్నారో దానికి మెయిన్ పాయింట్స్ మనం రాసుకోవడం, బ్రెయిన్కి వర్క్ ఇవ్వడం, మన హ్యాండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఓకే, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే మన బ్రెయిన్కి ఒక వర్క్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. సో దట్ వీ కెన్ అవాయిడ్ అన్నెసెసరీ, అప్పుడు ఆ టైంలో అన్నెసెసరీ థాట్స్ మనకి రాకుండా ఉంటాయి. వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మెసేజ్ which the speaker is giving. Next, information overload. Information overload is when we have so much information coming at us. అక్కడ I capital letter ఉండాలి. In a public speaking class we can experience this while listening to our fellow classmates speeches, particularly if we are hearing 20 speeches one after another, we become overwhelmed.
To avoid this barrier, we have to get things out of our head by writing down about the speeches while hearing them. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, తదేకంగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాం, కానీ కంపల్సరీ అవన్నీ వినాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, చక్కగా ఇచ్చారు. పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ అంటే అందరూ ఒక గ్రూప్, పెద్ద మాస్ గ్యాదరింగ్లో మీరు ఎలా మాట్లాడగలరు, అది ఇంప్రూవ్మెంట్ గురించి క్లాస్ జరుగుతోంది. అందులో ఆ క్లాస్మేట్స్, మీ క్లాస్మేట్స్ అందరూ ప్రజెంట్ చేస్తున్నారు స్పీచ్, అవన్నీ కంపల్సరీ వినాలి. సో 20 స్పీచెస్, ఇమాజిన్ లిస్నింగ్ టు 20 స్పీచెస్ వన్ ఆఫ్టర్ అనదర్. మన బ్రెయిన్ ఎక్కువ ఓవర్లోడ్ అయిపోతుంది, ఒక స్పీచ్ తర్వాత ఒకటి అలా 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 అలాగే పేరుకుపోతుంది అనమాట. అప్పుడు వీ లూజ్ ఇంట్రెస్ట్. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అలవరుచుకోవాల్సిన హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మిస్ అయిపోతాం. సో ఇక్కడ అది అవాయిడ్ చేయాలంటే ఎలాగా, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవాయిడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ థింగ్స్ అవుట్ ఆఫ్ అవర్ హెడ్ బై రైటింగ్ డౌన్. ఇక్కడ కూడా సేమ్ మెథడ్. ఎప్పటికప్పుడు ఏ స్పీచ్కి ఆ స్పీచ్ అప్పుడు, ఆ స్పీచ్ అతను ఇస్తున్నప్పుడు, ఆ క్లాస్మేట్ ఇస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే మీరు వెంటనే రాసేసుకోవాలి. ఓకే, ఆ స్పీచ్ అయ్యేటప్పటికి ఇది క్లోజ్. ఇంకా నెక్స్ట్ స్పీచ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకుంటారు. ఎప్పుడైతే మనం బ్రెయిన్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసేసామో నెక్స్ట్ రాబోయే ఇన్ఫర్మేషన్కి మనకి స్పేస్ ఉంటుందన్నమాట. అప్పుడు వీ విల్ నాట్ ఫీల్ ఓవర్లోడెడ్. ఎక్కువ అయిపోయింది, ఎక్కువగా ఆలోచించేసాం, బుర్రలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనే ఫీలింగ్ ఉండదు, ఎప్పటికప్పుడు మనం రాసుకుంటున్నాం కాబట్టి. ఏమా? సో దిస్ ఈజ్ అబౌట్ బ్యారియర్స్ టు లిస్నింగ్. బ్యారియర్స్ టు లిస్నింగ్కి కంటిన్యూషన్ 2 more points are there. చూడండి, పర్సనల్ కన్సర్న్స్. When we are absorbed in our own thoughts and concerns, we cannot focus on what someone else is saying. సో మన ఆలోచనలో, మన బాధల్లో, మన ఇష్యూస్లో ఉన్నాం అనుకోండి, ఎదుటివాడు ఏం చెప్తున్నాడో మనం వినం. Our role as audience member is to listen what the speaker is saying. If we find ourselves focusing on our own upcoming speech rather than listening to our classmates, then we are allowing personal concerns to distract us. Good preparation and focusing on the present avoids this barrier. చూడండి, ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, 20 స్పీచెస్ ఎట్ ఏ టైం, లేకపోతే వన్ ఆఫ్టర్ అనదర్ ఒకే రోజు. ఇక్కడ పర్సనల్ కన్సర్న్స్ అంటే ఏంటి? ఆ 20 మెంబర్స్లో మీరు ఒకరు, మీ టర్న్ కూడా ఉంది, మీ టర్న్ కూడా వచ్చింది, మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు రోల్ నెంబర్ 8 చెప్తున్నారు అనుకోండి, రోల్ నెంబర్ 9 మీరు. సో ఇన్ జనరల్ యూ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ ఓన్ స్పీచ్. నేను బాగా ప్రిపేర్ అయ్యాను లేదా, నేను చెప్పగలనా లేదా, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇదే ఆలోచిస్తారు తప్ప రోల్ నెంబర్ 8 ఏ స్పీచ్ ఇస్తున్నారో దాన్ని మీరు వినరు. ఓకే, అక్కడ పర్సనల్ కన్సర్న్ అనే డిస్ట్రాక్షన్ బ్యారియర్ వచ్చిందనమాట. సో అది ఎలా అవాయిడ్ చేయాలి? గుడ్ ప్రిపరేషన్, బాగా ప్రిపేర్ అయ్యి, అలాగే ఫోకసింగ్ ఆన్ ద ప్రెజెంట్, కరెంట్ ఏం జరుగుతోంది, ప్రెజెంట్ సిచ్యువేషన్ మీద మనం ఫోకస్ చేయగలిగితే ఆ బ్యారియర్ నుంచి మనం బయటికి రావచ్చు. నెక్స్ట్, ఈవ్స్ డ్రాపింగ్. ఈవ్స్ డ్రాపింగ్ ఈజ్, అక్కడ ఈజ్ పడలేదు. ఈవ్స్ డ్రాపింగ్ ఈజ్ ఏ బ్యాడ్ లిస్నింగ్ ప్రాక్టీస్ that involves a calculated and planned attempt to secretly listen to a conversation. So ఇది చాలా బ్యాడ్ లిస్నింగ్ హ్యాబిట్. అది పక్క వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం సీక్రెట్గా వాళ్ళ పర్మిషన్ లేకుండా, ప్రమేయం లేకుండా వినడం అనమాట. సమ్టైమ్స్ పీపుల్ ఈవ్స్ డ్రాప్ టు ఫీడ్ గాసిప్స్ ఆర్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. చూడండి, ఇవి ఎందుకు చేస్తాం? పక్క వాళ్ళ మాటలు, సంభాషణలో మనం ఎందుకు వింటాం దొంగచాటుగా అంటే క్యూరియాసిటీ. అలాగే గాసిప్స్ స్ప్రెడ్ చేయడానికి, ఏది ఖాళీగా ఉన్నప్పుడు ఏవి మాటలే ఉండవు కదా, అప్పుడు ఏదో ఒకటి, ఇగో మీకు ఈ విషయం తెలుసా, వీళ్ళు ఇలాంటి కదా, అలా కదా అని మాట్లాడడానికి, అదొకటి. క్యూరియాసిటీ, ఏదో ఉత్సాహం, ఏదో ఆసక్తి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ కారణం వల్ల మనం
వాళ్ళ పర్మిషన్ లేనిదే మనం దొంగచాటుగా మనం వింటాం. In any case, this type of listening is considered bad because it is a violation of people's privacy, thereby damage to interpersonal relationships. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎందువల్లంటే ప్రైవసీకి విరుద్ధంగా ఉంది. అలాగే మెయిన్ లిస్నింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, మంచి సంబంధ బాంధవ్యాల గురించి మనకి లిస్నింగ్ గుడ్ లిస్నింగ్ అవసరం. ఇప్పుడు ఇలాంటివి వింటే మన మీద నమ్మకం పోతుంది, దాన్ని బట్టి మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి అన్నమాట. అందువల్ల ఈవ్స్ డ్రాపింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లిస్నింగ్ ప్రాక్టీస్. సో ఇవి బ్యారియర్స్. ఓకే.